కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు ఎట్టకేలకైతే స్థలం ఖరారైంది. అలాగే స్థల వేదికను మొత్తం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్రాడ శివారులో ఈ యొక్క స్థలాన్ని అయితే మొత్తం జనసేనకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్తో పాటు ప్రధాన ముఖ్య నాయకులు కూడా పరిశీలించారు. ఇప్పటికే పలు స్థలాలు అయితే పరిశీలించినప్పటికీ గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే కొనుగోలు చేసినటువంటి స్థలంతో పాటు మొత్తం అన్ని కూడా జాతీయ రహదారికి అనుకూలంగా ఉండి స్థలాలను కూడా పరిశీలించినప్పటికీ ఎట్టకేలకైతే ఇప్పుడు ఏదైతే చిత్రాడ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ని అయితే ఈ యొక్క ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మార్చి 14వ తేదీన ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అలాగే ఈ గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఈ యొక్క 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీ విజయం చేకూర్చిన నేపథ్యంలోనే భారీ ఎత్తున ప్లీనరీ సమావేశం తన పిఠాపురం నియోజకవర్గంలోనే ఏదైతే తన సొంత నియోజకవర్గంలో గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క ప్లీనరీ సమావేశం అయితే అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి భారీ ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున అయితే హాజరయ్యేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేందుకు ప్లీనరీ సమావేశాన్ని అయితే నిర్వహించేందుకు చిత్రాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ని అయితే ఎట్టకేలకైతే జనసేన నాయకులు అయితే ఇదంతా కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క ప్రాంతంలోనే ప్లీనరీ సమావేశాన్ని అంటే మన ప్రధానంగా చూసుకుంటే 2014లో తన పార్టీని అయితే ప్రారంభించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పటికైతే 11వ ప్లీనరీ సమావేశంగా అయితే నిర్వహించేందుకు భారీ ఎత్తున తన సొంత నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసేందుకు గత 2024 ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ అంటే 22 మొత్తం స్ట్రైక్ రేటుతో 22తో పూర్తి స్థాయిలో విజయం చేకూర్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క సక్సెస్ మీట్ దాన్ని అయితే భారీ ఎత్తున అయితే జరుపుకునేందుకు అలాగే కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు కూడా ఈ యొక్క స్థలాన్ని ఇక్కడ ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నటువంటి ప్రాంగణం ఇదే ప్రాంగణంలో మనకు ఉన్నాం. అలాగే వెస్ట్ ఫేసింగ్ పెట్టే విధంగాను అలాగే భారీ ఎత్తున మనం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క స్థలాన్ని అయితే కేటాయించారు. ఇటుగా మనం చూసుకుంటే మనకు మరొక ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలోనే అక్కడ మనకు కనపడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడే సభావేదిక వచ్చేందుకు అలాగే భారీ ఎత్తున ఇక్కడ సభను అయితే వేదికనైతే సిద్ధం చేస్తారు. అలాగే వెస్ట్ ఫేసింగ్ అంటే పశ్చిమగా ఇటువైపుగా ఉండేందుకు భారీ ఎత్తున ఏదైతే ఇక్కడ కాకినాడ పిఠాపురం జాతీయ రహదారి 216 జాతీయ రహదారి ఆనుకుని ఇక్కడ నుంచి అందరూ వచ్చే విధంగా అనుకూలంగా ఉండేందుకు ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం సభ ఈ యొక్క ప్రాంతంలో వస్తే మాత్రం దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోనే అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నివాసం అక్కడ స్టే అంటే ఒక్కరోజు అంటే మార్చి 14వ తేదీన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కరోజు ఉండే నేపథ్యంలోనే జస్ట్ రిలాక్స్ అయ్యేందుకు ఆ యొక్క ఉన్నటువంటి బిల్డింగ్లను అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనం అయితే జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున అయితే తరలి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కనీవిని ఎరగని రీతిలో ఇక్కడైతే నిర్వహిస్తున్నందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పనులైతే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదటగా ఏదైతే తన పిఠాపురంకి గొల్లపొలుగు మధ్యన ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే కొనుగోలు చేశారో 16 ఎకరాల విస్తరణ కూడా అది కూడా పరిశీలించారు. అది కొంచెం అక్కడ భారీగా అది హైట్ చేయవలసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మరికొన్ని స్థలాలు పరిశీలించినప్పటికీ చివరగా ఈ యొక్క చిత్రాలలో ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతాన్ని జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా ప్లీనరీ సమావేశం నిర్వహిస్తారు అనేది కూడా జనసేన సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఏదైతే చిట్టుబలిజ రాష్ట్ర డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మాట్లాడే కార్పొరేషన్ డైరెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగదీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్లీనరీ సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఇక్కడ స్థలాలు ఏ విధంగా ఇక్కడ పరిశీలించడం జరిగింది? గతంలో అప్పుడే ఒక నెల రోజుల క్రితం నుంచి కూడా మా పార్టీ నాయకులు నెల రోజులు బట్టి నుంచి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అలాగే ప్రోగ్రామింగ్ కమిటీ కేకే గారు మా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఈ మొత్తం స్థలం అంతా పిఠాపురంలో మొత్తం అంతా పరిశీలించారు. అదేవిధంగా మా పిఠాపురం మండలమైన చిత్రాడ గ్రామం నుంచి మా ఎస్బీ వెంచర్స్ అనే ఒక పెద్ద లేవిట్ సుమారుగా ఒక 30 ఎకరాల వరకు ఉంటుంది. అది లేవిట్ పరిశీలించారు. ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఒక రిపోర్ట్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఇటీవలే మా హరిప్రసాద్ గారు పిఠాపురాన్ని 14వ తారీఖున భారీ ఎత్తున ఈ ప్లీనరీ అనేది జరగడం అనేది పిలుపునిచ్చారు. ఇది సుమారుగా ఈ ఎస్బీ వెంచర్స్ దాదాపుగా ఖరారు అయినట్టుగా
కాకపోతే దేశ నలుమూల నుంచి కూడా ఈ ప్లీనరీ సమావేశంలో దేశం నుంచి మొత్తం కూడా ఎన్ఆర్ఎస్ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి జన సైనికులు మొత్తం కూటమి సభ్యులు అందరూ కూడా ఈ ప్లీనరీలో పాల్గొని విజయవంతం చేస్తారు. అలాగే మా పిఠాపురం నియోజకవర్గంకి వచ్చి ఈ కళ్యాణ్ గారు ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఫస్ట్ గుంట మాకు ఈ ప్లీనరీ రావటం, ఇందులో నిర్దేశం అంతా కూడా ఇక్కడ ప్లీనరీలో ఉండబోతుంది. ఇది ఒక ప్రణాళిక అయితే కళ్యాణ్ గారు దీంట్లో ఒక మంచి మెసేజ్ దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ దానికి పార్టీ ముందు రాబోయే కార్యాచరణ అంతా కూడా ఈ ప్లీనరీలో తెలియజేస్తారు. ఎలా చూడాలంటే ఒక పక్కన 100% స్ట్రైక్ రేట్తో విజయం చేకూర్చున్నందుకు గాను జన సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ విధంగా ఉండబోతుంది? మీ నాయకుడు ఏ విధంగా కొత్త ఉత్సాహాన్ని మరింత నింపేందుకు ఏ విధంగా మాట్లాడబోతారట? ఈ ప్లీనరీలో డెఫినెట్గా మీరు అనేది 100% నిజం. ఇప్పుడు 100% స్ట్రైక్ రేటు జగన్మోహన్ రెడ్డిని అత్తాపాతాలనికి తొక్కుతానన్నాడు కళ్యాణ్ గారు. దాన్ని బట్టి ఏంటంటే 11 సీట్లకు పరిమితం చేశారు. 100% స్ట్రైక్ రేట్తో మొత్తం 2 ఎమ్మెల్యేలు 24 ఎమ్మెల్యేలతో స్ట్రైక్ రేట్తో పెట్టిన అభ్యర్థులు ప్రతి చోట భారీ మెజార్టీతో నెగ్గారు. కానీ ఈ రోజున ఫస్ట్ గుంట ఈ ప్లీనరీ కళ్యాణ్ గారు దీని గురించి దిశానిర్దేశం చాలా ఒక రకమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. ఈ ప్లీనరీలో మొత్తం ప్రతిదీ కూడా కళ్యాణ్ గారు అయితే తెలియజేస్తారు అందరికీ. సార్ చెప్పండి, ఇక్కడ కనీ విని ఎరిగిన రీతిలో ఇక్కడ ప్లీనరీ జరిగేందుకు ఇక్కడ ఇప్పటికే ఒక స్థలాన్ని ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుందంటారు ప్లీనరీ సమావేశం? అలాగే ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ పిఠాపురం నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది అందరికీ? ఇక ప్లీనరీ ఇక్కడ మాకు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడకి దగ్గరలో పిఠాపురం నియోజకవర్గం పెట్టాలని పెట్టారని మాకు చాలా శుభజీవితం. ఏంటంటే ఈ పిఠాపురం నిర్దేశం అన్నది ఎలా ఉంటుందో రేపు పొద్దున్న ముందుకు ఎలా వెళ్ళాలన్న దాని మీద ప్లీనరీలో తెలియబడతారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ కుంటా ప్లీనరీ పెట్టడం వల్ల చాలా భారీ ఎత్తున వస్తారు. కాబట్టి ఇది ఇంచుమించులో ఎస్పీ ఇన్సూరెన్స్ అని చెప్పి 80 ఎకరాలు ఉంటుందండి. 80 ఎకరాలు కూడా 4 పక్కల నుంచి దారి ఉంటుంది. కాబట్టి ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పి చూసి దీన్ని కేటాయించడం జరిగింది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుందండి. ఎంత జనం వచ్చినా. మొదటగా ఆయన ఏదో స్థలం కొనుగోలు చేస్తారు కదా, అక్కడ కూడా పెట్టాలన్న ఒక నిర్ణయానికి మొదటగా అదని కూడా పరిశీలించగా తెలుస్తుంది. దానికి దీనికి ఎందుకు డిఫరెంట్ ఎలా ఉందనుకుంటారు? అది సరిపోదని ప్లేస్ అది ప్లేస్ సరిపోదని ఇంకా రోడ్లు కంటే లేవండి. ఏమో ఎస్పీఎన్స్ ఇది ఇంచుమించులో అన్ని ఉందాలగా ఇటేపు పెద్దాపురం నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గం అన్ని కాకినాడకి అన్నిటికీ సెంటర్లో ఉంటుందండి. హైవే రోడ్డు చేర్చుంది కాబట్టి ఇది బాగుంటుంది. పార్కింగ్ అంటే చుట్టేములు రోడ్లు అవి ఉన్నాయి, ఆ రోడ్లు కంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నిర్ణయించారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మాకు పిఠాపురం నియోజకవర్గంలో మా ఊరు పక్కన పెట్టడం అన్నది. అంటే మొత్తం ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మొత్తం పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల్లో నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహించడం కూడా అంతే 100% స్ట్రైక్ రేట్ కూడా ప్రజలు మొత్తం మీ కార్యకర్తలకు ఏ విధంగా జోష్ నింపబోతున్నారు మీ నాయకులు? ఫుల్గానండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతే జోష్ నింపిందండి. ఇప్పుడు ఇవాళ ఎక్కడ ఏ రోడ్డు కూడా ఇప్పుడు ఏ రోడ్డు అంటే తీసుకోండి, రాజనగర్ రోడ్, మనకు రాజమండ్రి రోడ్డు, కాకినాడ రాజమండ్రి రోడ్డు అవనేమంటే ఏ చిన్న రోడ్డు అవనండి, సీసీ రోడ్లు అవనేమంటే ఎప్పటి నుంచో ఉండిపోయి కూడా అయిపోయండి. ఇంకా అవన్నీ మనకి ఇంకా పిఠాపురం నియోజకవర్గాన్ని ఇంకా బాగా ముందుకు అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళి దిశగా రేపు ప్లీనరీలో మనకి వెళ్తారు. మొత్తం మీద వెళ్తే మొత్తం పిఠాపురం నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాబట్టి అది ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. దానికి పెడుతున్నాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. కనివిని ఎరిగిన రీతిలో అయితే ప్లీనరీ సమావేశం ఉండబోతుంది. జనసేన కార్యకర్తలకు జనసేన మొత్తం క్యాడర్కి అయితే జోష్ నింపేందుకు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన ప్లీనరీ అయితే కనివిని ఎరిగిన రీతిలో అయితే జరిగేందుకు ఇప్పటికే ఈ యొక్క స్థలాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చివరిగా అయితే మొత్తం అన్ని స్థలాలు పరిశీలించినప్పటికీ ఇదే కన్ఫర్మ్ చేసినట్టుగా అయితే అలాగే ఇటీవల ఎమ్మెల్సీ ఎవరైతే హరిప్రసాద్ కూడా మార్చి 14వ తేదీన ఆవిర్భావ దినం ఒక్కరోజు నిర్ణయిస్తున్నామని అధినేత ఆ 14వ తేదీన అయితే నిర్ణయించారని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ స్థలం ఏదైతే కాకినాడకి అలాగే కాకినాడ పిఠాపురం వచ్చే చిత్రాడ శివారులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ లేఅవుట్, అలాగే పెద్దాపురం నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, అలాగే కాకినాడకి, అలాగే మొత్తం తుని నుంచి ఇటుగా మొత్తం 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని పక్కనే అనుకూలంగా ఉండడమే కాకుండా మొత్తం రాకపోకలకు అనుకూలంగా ఉండడం, అలాగే వివిఐపీలకి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ స్థలం అంటే 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలం
కావడంతో భారీ ఎత్తునైతే కనీవిని ఎరిగే రీతిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ సమావేశం అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు. మొదటగా అయితే 3 రోజులు అదే 14, 15, 16 నిర్వహించాలని మొదటగా అనుకున్నప్పటికీ కేవలం 14వ తేదీన ఒక్కరోజు మాత్రమే ప్లీనరీ నిర్వహించేందుకు అధికారికంగా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా మరికొన్ని రోజుల నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన 100% స్ట్రైక్ రేటు వచ్చిన నేపథ్యంతో పాటు అలాగే మొత్తం ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం చేసుకోవడంతో పాటు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఈ కనీవిని రీతిలో ఆవిర్భావ దినోత్సవం అయితే ఇక్కడ జరుగుతుందని, అలాగే ప్రధానంగా తను జనసేన కార్యకర్తలకైతే మరింత జోష్ నింపేందుకు అంటే రాబోయే ఎన్నికలు కావచ్చు మొత్తం సన్నద్ధం అయ్యేందుకు జనసేనలో మరింత జోష్ నింపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతారు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అతను ఏ విధమైన సందేశం ఇస్తారనేది కూడా జనసేన కేడర్ అంతా కూడా ఎదురు చూస్తుంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడంతో ఇక్కడ నియోజకవర్గమే కాకుండా కాకినాడ జిల్లా వాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఏదైతే జనసేన కేడర్ అంతా కూడా ఇప్పటికే ఉత్సాహంతో ఈ ప్లీనరీ సమావేశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తం ఈ యొక్క రాష్ట్రంలో కాకుండా జన సైనికులు ఎన్ఆర్ఐ సంబంధించిన జన సైనికులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన అభిమానులు మొత్తం అంతా కూడా తరలి వస్తున్న నేపథ్యంలోనే 30 ఎకరాల విస్తీర్ణం అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క ప్లీనరీ సమావేశానికి అయితే సిద్ధమవుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, చిత్రాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.